శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈహా టీవీ మేషరాశి ప్రేక్షకులకు ఈ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి వారి గ్రహ గోచార ఫలితాలను చూస్తున్నప్పుడు లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని, రవి సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గురమౌఢ్యాల యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. తదనుగుణంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కార్తీక మాసాది పర్యంతం 90 రోజులు, ఉగాది పర్యంతం 245 రోజులు వెరసి 365 రోజులు మనం క్యాలిక్యులేషన్ వేసినప్పుడు మనకు నవంబర్ నుంచే ఉగాది పంచాంగ ఫలితాలు మనకు అనుసరిస్తూ పోవాలి. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరం వారి జరిగేటువంటి హైలైట్స్ మనం చెప్పుకున్నట్లయితే ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఓకే, బాగుంది. స్వగృహము, వాహన యోగము, అనుకున్న పనులు పూర్తి స్థాయిలో నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి పరిణామమే. ఇలా రావడం వల్ల, అనుకున్నవని జరగడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు నరఘోష తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలిస్తాయి. నూతన ఏజెన్సీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలహాలతో కొంత ఇబ్బందులకు గురికాక తప్పదు. చర్మ సంబంధమైన వ్యాధులు అధికమవుతాయి. మీ శరీరంలో రక్తపు మార్పిడి జరుగుతుంది. గత పెండింగ్ పనులు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ప్రవేశించడం ద్వారా కొంతకాలం ఎడబాటుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి వాటికి మీరు తావిచ్చే ప్రయత్నం చేయవద్దు. అశుభ వార్తలు వినడం ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారతాయి. తండ్రి ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఒకరికి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో విరోధాలు, జాయింట్ వ్యాపారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. విశేషించి జంతువుల వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అయితే ఈ మేషరాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలు. ఇక పై చెప్పినటువంటి మంచి కంటే ఆ చెడు జరగకుండా ఉండటం కోసం మేషరాశి వారు సంవత్సరంలో ఏదైనా ఒక రోజున, ఒక మంగళవారం నాడు సుందరకాండ పారాయణం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. సో ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోండి. పైన చెప్పిన సూత్రాలు గమనించుకోండి. మరలా ఉగాది పర్యంతం, ఉగాది వరకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మేషరాశి వారికి మరొకసారికి శుభాశీస్సులు అందిస్తున్నాం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గ్రహ గోచార పరిస్థితులు చూసినట్లయితే గురుడు మేషరాశి జన్మస్థానమందు ఉండడం, లాభస్థానాల్లో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురువు ఉండడం, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాల కారణం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తి సమయం వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయని చెప్పచ్చు. తదనుగుణంగా ఆదాయం 2,
వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3 ఇలా గోచరిస్తున్నాయి. అంటే ఓవరాల్గా వృషభ రాశికి ఈ సంవత్సరం 45% మాత్రమే అనుకూలంగా ఉంది. మిగిలినటువంటి 55% ఇబ్బందికర వాతావరణమే గోచరిస్తుంది. సో జరిగే వాటిని మనం ఎలా అడ్డుకట్ట వేసుకోవాలా, మంచిని ఎలా వృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రతినిత్యము అక్షంతలు పడుతూనే ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు వారికి ఏమాత్రం ఎదురు గాలి వీచినా ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా పోవడానికి బంధుత్వంలో ఒక మందర లాంటి స్త్రీ ప్రవేశించడం, కలతలు, బంధువర్గం వారితో విరోధం, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. సో ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా సమయము, కాలము, శారీరక శ్రమ, మానసిక శ్రమ, ధన వ్యయం. కాబట్టి వారిని కలవకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు 2వ ఛాన్స్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు 2వ పంటలో ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం పెరుగుతుంది. సరుకులు నిల్వ చేయడానికి అధికారులు సరుకులు కనుక నిల్వ చేసినట్లయితే, ధరలు లేవని ఎక్కడ దాచినట్లయితే, రహస్యంగా దాచినట్లయితే తనిఖీ అధికారుల యొక్క ప్రభావం చేత గద్దను తనుకుపోతారు. జాగ్రత్త. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబంలో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆస్తి అమ్మడం, ధన వ్యయం, జాయింటుదారులతో మనస్పర్ధలు, వ్యసనాలకు అలవాటు పడటం, ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడడం, శరీరానికి గాయాలవడం, స్త్రీలతో విరోధాలు, ఉదర సంబంధమైన బాధలు, ప్రభుత్వ అధికారులతో విరోధం, కోర్టు వ్యవహారాలు పరిష్కారం రాకపోవడం, వివాహాది శుభకార్యాలు ఆటంకాలతోనే ముగియడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటువంటి వ్యతిరేక పవనాల నుంచి అనుకూల పవనాలుగా మార్చుకోవడం కోసం 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలుగా భావించి సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఈ సంవత్సరం అంతా అవకాశం దొరికినప్పుడల్లా ఉలవలు నానబెట్టి గోసేవ చేయడం మంచిది. దర్భ, నేయి కాల్చి ఆ భస్మాన్ని 365 రోజులు నిత్య తిలక ధారణ చేసినట్లయితే కొంతమేర మీకు ఉపద్రవాల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మీకు కూడా మంచి ఫలితాలు రావాలని మరొకసారి ఆశీస్సులు అందిస్తూ, తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ గోచార ఫలితాలు మనం చూసినప్పుడు లాభ వ్యయ స్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం చేత ఈ సంవత్సరం మిథున రాశి వారికి 55% అనుకూల పవనాలు ఉన్నాయి. తద్వారా మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సో మీరు ఆర్థిక పరంగా నవంబర్ నుంచి ఈ నెల వరకు మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటే అక్కడ మీకు 12 ఒక వర్గం మీకు తగ్గిపోయినట్లే. ఇంకా ఈ మిథున రాశి వారికి వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఈసారి ఎక్కువగా వివాహాది శుభకార్యాలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీ జరిగిన అది మీ మంచికే అనే భావన కలిగించుకుంటే ఇక్కడి కంటే అక్కడ మంచి ఫలితాలు పొందవచ్చు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఆశించినటువంటి లాభాలు రావు. కాబట్టి ఏదో జరుగుతుంది అద్భుతంతో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవద్దు. రావలసిన బాకీలు రావు, ఇవ్వవలసిన వాడు ఆగడు. ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ తప్పదు అన్నటువంటి భావన కుటుంబ సభ్యులకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలైనా, ప్రమోషన్లు వచ్చినా వెళ్ళాలా వద్దా, వెళితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది, లాంగ్ లీవ్ కొత్త ప్రయత్నాలు చేసుకుందాం అని మీనమేషాలు లెక్కిస్తుంటారు. చివరికి వెళ్ళక తప్పదు అనే విషయాన్ని గ్రహిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల పేరుతో వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు బంధువర్గంతో ఆకస్మిక కలహాలు, నూతన స్త్రీ పరిచయాలు పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఊహించని సంఘటనల్లో పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. వివాహ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆరోగ్య విషయాలు గతం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. తద్వారా మీకు ఆయుర్దాయపరంగా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం జరగదు. ఓవరాల్గా ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అనుకూల వారాలు. ఈ సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆయా సంబంధిత క్షేత్రాలు దర్శనం చేసుకోవటం ద్వారా జరిగేటువంటి కొన్ని ఉపద్రవాలని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దైవబలం చేత, మంచి మనస్సు చేత వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహ గోచార రీత్యా గురుడు మేషరాశి యందు లాభస్థానమందు, ధనలాభ స్థానాల్లో గురుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ఈ జాతకులకి పూర్తి స్థాయిలో ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 6, అవమానం 6గా మనకు గోచరిస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా మీరు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండవచ్చు. సో అన్ని రంగాల వారికి ఈ కర్కాటక రాశికి సంవత్సరం అనుకూల పవనాలే వీస్తున్నాయనలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి ఈ రాశి వారికి ధన విషయంలో, ఆదాయ విషయంలో, ఆదాయ ప్రోత్సాహకర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రశాంతంగా ఉండండి. పెండింగ్ వ్యవహారాలు, పెండింగ్ కేసులు పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రోత్సాహకర అంశాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. మీ అభివృద్ధిని ప్రోత్సహించేవారు, మీ అభివృద్ధిని కోరుకునేవారు ఆర్థికంగా, మానసికంగా మీకు మంచి స్ట్రెంగ్తాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకు అనుకూల సమయంగా ఉంటుంది. సో విదేశీయాన ప్రయాణాలు ఈ సంవత్సరం కొనసాగించవచ్చు. తదుపరి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు రంగ ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంది. లీడర్లు, డాక్టర్లు, ప్లేడర్లు, న్యాయమూర్తులకు ఈ సంవత్సరం అనుకూల కాలం అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. గృహ నిర్మాణాలు, వాహనాలు కొనుగోళ్లు జరుగుతాయి. ఇవి నెరవేర్చుకోవడంలో కొద్దిగా వెనక ముందైనా మానసిక ఒత్తిడి తప్పదు. కర్కాటక రాశి వారికి పరస్త్రీ వ్యామోహమే ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ పదార్థానికి దూరంగా ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు.
ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశి వారు 58 వారాలు శనికి తైలాభిషేకం చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాల్ని కట్టడి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కర్కట రాశి వారికి ఈ సంవత్సరం 65% అబోవ్ అనుకూల ఫలితాలు ఉన్నాయి. వారికి మరొకసారి ఆశీస్సులు అందిస్తూ తదుపరి రాశి ఈ సంవత్సరం సింహరాశి వారి గ్రహ గోచారాలు చూసినప్పుడు సప్తమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు, భాగ్యస్థానంలో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాల ప్రభావం చేత ఈ సంవత్సరం సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఓవరాల్గా సింహరాశి వారికి ఈ సంవత్సరం 50-50గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం వీరి హైలైట్స్ చూసినట్లయితే పునర్వివాహాలు ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విఫలమవుతాయి. రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరానికి వాయిదా వేసుకోండి, లేకపోతే మళ్ళీ మూడో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు అనుకూలంగా ఉంటాయి. ప్రథమ వివాహాలకి ఆటంకాలు ఉండవు. నూతన వ్యాపారాలు కొనసాగించవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పూర్తి స్థాయిలో అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు పంటల వలన లాభాలు, పండ్ల తోటల వలన లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. ఎక్స్పోర్ట్ వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలు పరిష్కరించడం వల్ల సింహరాశి ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం కొంతమేర నిరాశ కలిగించిన కోర్టు వ్యవహారాలు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరచుగా బంధువర్గం వారితో అకాల విరోధాలు, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు, మృత్యుతుల్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులు, కుటుంబ సభ్యులే మీకు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ కుటుంబ సభ్యుల వల్లనే మీరు వెన్నుపోట్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం తరచుగా రాహుకేతువుల పూజలు, ప్రతినిత్యము దేవి ఖడ్గనామావళి స్తోత్రపారాయణం, శ్రీవారి దర్శనం, భగవత్ సేవ సింహరాశి వారికి ఆయుర్దాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా సింహరాశి వారికి 50% పాజిటివ్, 50% నెగిటివ్. ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ అవడానికి ఈ కింద చెప్పిన సూచనలు పాటించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కన్యా రాశి వారి గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాల్లో గురువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు వలన విశేషించ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆగస్టు నుంచి అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి హైలైట్స్ మనం చూసినట్లయితే స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉపాధి నిమిత్తం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఉత్తమ కళాశాలలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.
పాత బాకీలు తీర్చడంలో ఈ సంవత్సరం మీరు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు అనుకూల కాలంగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. ప్రేమ వ్యవహారం ఫలించక పెద్దలు కుదిర్చిన వివాహాలే ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు ఆరోగ్య విషయాలపై తగు శ్రద్ధలు తీసుకోవాలి. లేనిచో ఆర్థిక ఇబ్బందులు గురికాక తప్పదు. వాహన ప్రమాదాలు, ఎముకలు విరుగుట, దెబ్బలు తగులుట ప్రధాన సమస్యలుగా ఉండబోతున్నాయి. అకారణ కలహాలను మీరు గురి కావద్దు. నోరు అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం కన్యా రాశి వారు చేయవలసిన పరిహారం. మౌనం మీకు ఆర్థిక మానసిక బలాన్ని అందిస్తుంది. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి వాహన ప్రమాదం జరగకుండా ఉండడం కోసం అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమ సూచనగా భావించండి. ఏది ఏమైనా కన్యారాశి వారికి ఈ సంవత్సరం 55% అనుకూల వాతావరణంగా ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు వ్యయస్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6ంట రాహువు, సప్తమ అష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్ర గ్రహాలు, శుక్ర గురు మౌఢ్యాలు ఈ సంవత్సరం తులారాశి వారికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంది. తద్వారా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. సో ఆదాయ వ్యయాలు పర్ఫెక్షన్లో చిన్న ఇబ్బందులు ఉన్నా అవి ఎందుకు ఖర్చు అవుతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ జాతకులకి హైలైట్స్ చూసినప్పుడు వృత్తి వ్యాపార రంగాల్లో నూతన ఒరవడికి ప్రయత్నాలు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. వివాహాది శుభకార్యాలు గృహంలో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యా ఉద్యోగాల నిమిత్తం విదేశీ ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటం. ఈ రాశి ఉన్నటువంటి కొంతమంది విదేశాల్లో గ్రీన్ కార్డ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తరచుగా దైవ సంబంధమైన కార్యాల్లోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధనము కానీ విత్తము కానీ పుష్పాలు కానీ ఫలాలు కానీ ఏదైనా సరే ప్రతి శుభకార్య సంబంధమైనటువంటి పండగల్లో దేవాలయాల్లో మీ చేయి అనేది పడాలనే విషయాన్ని మర్చిపోకండి. తరచుగా కోర్టు వ్యవహారాలపై చికాకులు ఉన్నా అవి క్రమేణా మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చర్మ సంబంధమైన వ్యాధులు తద్వారా పొందినటువంటి గత సంవత్సర ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యకు అనారోగ్య వాతావరణం, శస్త్రచికిత్స, ప్రయోగ బాధలు, నరఘోషలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనండి అని చెప్పడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూల కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, వివాహాలు దాకా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలోని యజమానులకు యాజమాన్యం వల్ల, పార్ట్నర్స్ వల్ల ఎక్కువగా చికాకులు వచ్చే అవకాశం ఉన్నాయి. నూతనంగా వివాహం జరిగిన వారికి చిన్న చిన్న మనస్పర్ధల వలన కొంతకాలం ఎడబాటు తప్పదు, చికాకులు సమస్యలు తప్పవు. అవి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ బుధ శనివారాలు అనుకూల వారాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు చేసుకోవడం ద్వారా శస్త్రచికిత్సల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పుడు కూడా తులారాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం అనుకూల వాతావరణం ఉంది. మరొక్కసారి మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తదుపరి ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ గోచార ఫలితాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు,
షష్ఠ సప్తమ స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తూ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంత యోగ్యదాయకంగా లేదు అని నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక మేలు కోరేటువంటి వ్యక్తి, మీ మంచిని కోరే వ్యక్తిగా శాస్త్ర సమ్మతం వాస్తవాలు చెప్పమంది కాబట్టి వాస్తవ ప్రణాళిక హైలైట్సే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా గోచరిస్తున్నాయి. జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యమని మీకు జీవితంలో బోధపడే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల స్నేహ బాంధవ్యాలు, గతములో విడిచిన వారి ప్రేమలు తాత్కాలికము అనేటువంటి భావన మీకు కలుగుతుంది. వీటి ద్వారానే మీకు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలకు కారణం మీరు నమ్మిన, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు దూరంగా పెట్టుకోవడానికి కారణం చేతే మీకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలని ఆరంభించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు తప్పవు, లేదని భీష్మించి కూర్చుంటానంటే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి సంతానం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంటారు. వారితో నీలాపనిందలు పడక తప్పదు. ఈ విషయాన్ని మీరు జీవిత సత్యంగా గ్రహించాలి. జాయింట్ దారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. అత్యవసర పరిస్థితిలో ఏదో ఒక విధంగా చేతికి ధనం అందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తోబుట్టువులతో మనస్పర్ధలు, మీకంటే దిగువ స్థాయి వారితో స్నేహాలు మీకు పెను సంకటంగా మారి మీ రహస్యాల మొత్తాన్ని వారే బట్టబయలు చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒక పరిష్కార దిశగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలుగా ఉంటాయి. ఆది, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా కొన్ని బుధవారాలు 1 కేజీంబో పెసలు దానం చేయడం మంచిది. తరచుగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం ద్వారా, స్వామివారి సేవ చేసుకోవడం ద్వారా కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 35% మాత్రమే అనుకూలంగా ఉంది. సో మిగిలినటువంటి శాతాలు మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఆత్మస్థైర్యం మీకు కలగాలని కోరుకుంటూ మరొకసారి మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తదుపరి ధనురాశి. ఈ సంవత్సరం మీకు గ్రహ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ షష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యాల ప్రభావం ఈసారి ధనుర్రాశి వారికి ఉపయుక్తమైనటువంటి ఆనందకరమైనటువంటి సంవత్సరంగా గడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు రుణం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది ధనుర్రాశి వారు వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేని పక్షంలో ఆ వివాహాలు కొద్దిగా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మడం అనివార్యమైనప్పటికీ మనసును పటిష్టం చేసుకొని ఆ స్థలాన్ని అమ్మకుండా 1 సంవత్సరం పాటు ఆగి తదుపరి ఉగాది తర్వాత కనుక గృహ నిర్మాణాలు చేపట్టినట్లయితే అప్పులు పాలు కాకుండా మిగులు ధనంతో మీరు గృహ నిర్మాణం చేసుకోవచ్చు. సంతాన రీత్యా
సమస్యలు తరచుగా ఆరంభమవుతూనే ఉంటాయి. విద్యార్థులకు విద్య పట్ల మిగిలిన వాటి పట్ల ఆసక్తి ఉండడం ఇది కష్టసాధ్యం అనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా సరైన సమయంలో వాతావరణం అనుకూలించక కొంత ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశి వారు రుణ విమోచన అంగారక స్తోత్రం, కనకధారా స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనాలు చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ధనురాశి వారు ఈ సంవత్సరం రుణ అంగారక విమోచన స్తోత్ర పాలన చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ధనురాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూల వాతావరణంగా ఉంది. మరొకసారి కొద్ది సంవత్సర శుభాశీస్సులు అందిస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాల్లో గురువు, అష్టమ స్థానంలో కేతువు, సూర్య చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా నిర్దేశిస్తున్నాయి. తద్వారా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1తో పాటు 52% అనుకూల వాతావరణం మకర రాశి వారికి గోచరిస్తుంది. ఇక వీరి హైలైట్స్ చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యమైన పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతారు. ప్రధాన హోదా గల వ్యక్తులతో స్నేహ సంబంధాలు లాభసాటిగా మారతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అద్భుతంగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించే లేఖాస్త్రం బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంది. మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మీ సంతానంలో ఒకరికి ద్వారా ఒకరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక సామాజిక ప్రయోజనాలన్నీ కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు, జ్ఞాపకశక్తి తక్కువ ఉన్నా పరీక్షల్లో మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు అనుకూలంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మకర రాశి వారు ఈ సంవత్సరం విశ్రాంతి అనే పదానికి అర్థాన్ని మరిచిపోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. చర్మ సంబంధమైన వ్యాధులు, మూత్రనాళ సంబంధమైన ఇబ్బందులు మీకు ప్రధాన సమస్యగా అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ తర్వాత ఈ రాశిలో ఉన్నవారి తల్లికి మరణతుల్యమగు బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా ఈ సంవత్సరం అంతా శ్రీవారి దర్శనం చేసుకోవటం ద్వారా ఉత్తమోత్తమ ఫలితాలు పొందుతున్నారు. సో మకర రాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తదుపరి ఈ కుంభరాశి వారి యొక్క గోచార గ్రహచారాలు చూసినప్పుడు లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానాల్లో గురు సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ముఖ్యమైనటువంటి ఫలితాలుగా నిర్దేశిస్తున్నాయి. తదనుగుణంగా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా గోచరిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశి వారి ఫలితాలు హైలైట్స్ చూసినట్లయితే ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న ముగింపు ఆర్థిక భారంతో ముగుస్తుంది. ఆరంభం బాగుంది, ముగింపు బాగాలేదు. దాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్న మాదిరిగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు, కోర్టు వ్యవహారాలు తప్పవు. కుటుంబంలో
కలహాలు పరిష్కరించుకోలేని పక్షంలో భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కష్ట సమయం, కుటుంబ చిక్కుల వలన ఆ కుటుంబంలో జరిగేటువంటి సంఘటనలు వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. తద్వారా వారి విద్యకు ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగస్తులకు బలవంతపు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. కొంతకాలం సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఉద్యోగానికి వెళ్ళినా ఇబ్బందే, ఇంట్లో కూర్చున్నా ఇబ్బంది. ఎక్కడున్నా సరే ఏసీబీ దాడుల వల్ల ఉద్యోగానికి భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించినటువంటి దిగుబడి రాదు. కౌలుదారులకు, చేపల నిర్వాహకులకు ఈ సంవత్సరం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికారుల వలన చికాకులు తప్పవు. జాయింట్ దారి వ్యాపారాలు నష్టాలనే లెక్కల్లో చూపిస్తారు. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు, ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి తండ్రికి అనారోగ్య వాతావరణం వల్ల అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. ఈ రాశివారు 4, 5, 8 అదృష్ట సంఖ్యలుగా మలుచుకోండి. మంగళ, బుధవారాలు, ఆదివారాలు అదృష్టవారాలుగా ఉంటున్నాయి. ఈ రాశివారు సంవత్సరం అంతా కాలభైరవాష్టకం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా కొన్ని తీవ్రమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఈ సంవత్సరం 50-50గా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మరొకసారి కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. తదుపరి రాశి మీనరాశి వారి యొక్క గ్రహ గోచరాలు చూసినప్పుడు లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధానంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఊరుకున్నంత ఉత్తమం, బోడిగున్నంత సుఖం లేదన్నట్టుగా భావన కలుగుతుంది. తదనుగుణంగా ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా మనం గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరం కలిసి రావు. ఉద్యోగరీత్యా అధికారుల వల్ల ఈ సంవత్సరం అధిక మాటలు పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు, చిక్కులు ప్రధాన సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్నట్లుగా భావించి మీపై పోలీస్ కేసులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం వివాహ విషయాల్లో వాయిదాలు వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి వైద్య రీత్యా ధన వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన రుణం తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఆగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి. ఉపకారం పొందిన వారే అపకారులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవదేవా, నా వలన ఎవరికి అన్యాయం జరగకూడదు, నాకు ఎవరు అన్యాయం జరగకుండా చూసేట ప్రయత్నం చేయమని దైవ ప్రార్థన చేయడమే మీరు చేయగలిగినటువంటి సూచన. ఈ రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఉగాది పర్యంతం, ఉగాది వరకు మొదటి నుంచి చివరి దాకా రోజుకొక శ్లోకం భగవద్గీత కనుక శ్లోకపారాయణం చేయగలిగితే అద్భుత విజయాలు పొందుతూ ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం మీనరాశి వారికి కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మీకు దైవబలం కావాలని, ఆత్మవిశ్వాసంగా ఉండాలని ప్రార్థిస్తూ మరొకసారి మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు.